నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక పెన్షన్ కార్యక్రమం మరి ఈరోజు సజావుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గతంలో వైసీపీ మరి పెన్షన్దారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాజకీయం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళు చేసిన విమర్శలకు కావచ్చు, ఆ పరిస్థితులకు కావచ్చు, అన్నిటికీ చెక్ పెడుతూ మరి ఇప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ కార్యక్రమాన్ని అయితే మరి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఇంటికి వెళ్ళి స్వయంగా ఆయన చేతులతో పెన్షన్ కూడా అందజేసిన విషయం అయితే చూస్తూ ఉన్నాం. ఇక దీని గురించి మరిన్ని వివరాలు మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే. సో గత వైసీపీ హయాంలో అంటే ఇంకా అసలు పెన్షన్ విధానం అంటే మేమే తీసుకొచ్చాం, ఆ పేటెంట్ హక్కులన్నీ మాకే ఉన్నాయి, ఇంకా ఎవరు కూడా పెన్షన్ ఇవ్వలేదు, మేమే దాన్ని తీసుకొచ్చాం అన్నట్టు కూడా వైసీపీ ప్రచారం చేసుకున్న పరిస్థితి. సో మరి వాటన్నిటికీ చెక్ పెడుతూ మరి గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1వ తారీఖునే పెన్షన్ని అందజేస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా సజావుగానే సాగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఈ 1వ తారీఖు రోజునే 100% పూర్తి చేయాలని ప్రభుత్వం ఎయిమ్గా కూడా పెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. అయితే మొన్న ఈ మధ్య కొడాలి నాని కూడా కొన్ని కమెంట్స్ అయితే చేశారు. మరి 1వ తారీఖు వస్తుంది, ఫస్ట్ శాలరీస్ శాలరీస్ కావచ్చు, పెన్షన్ కావచ్చు ఇచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు మీరు? అంటే ఇవాళ వైసీపీ వాళ్ళకి ఒక షాక్ అండి, మామూలు షాక్ కాదు ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 పెంచి ఆ పెంచడం కూడా 2028, 2029 కానీ ఇవ్వలేనన్నాడు ఆయన. అంటే వీళ్ళు ప్యాలెస్లు కట్టుకోగలరు పాపం, అంటే పేద ముఖ్యమంత్రి కదా. సో ప్యాలెస్లు కట్టుకోగలరు, రిషికొండలో కావచ్చు, ఒక్కొక్క జిల్లాలో 26 మొత్తం 26 కట్టుకున్నారు కదా. సో వాటికి ఖర్చు పెట్టగలరు. ఏది ముఖ్యమో ఏది ప్రజలకు అవసరమో అది చెయ్యలేరు వాళ్ళు. అంటే పేదలకి పెత్తందారులకి ఆయన చెప్పినట్టుగా పెత్తందారులు అలాంటివి చేయలేరు పాపం. అయితే ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ చాలా మాటలు అన్నారు. ఈయన ఇస్తానంటున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు ఈయన, ఇదేమైనా సాధ్యమయ్యే పనా, మాకే సాధ్యం కాలేదు, మేము అంతా నిజాయితీగా ఉంటాను, జగన్ అనే నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నేను చేయగలిగిందే చెప్తాను, ఇలా చాలా మాట్లాడాడు ఆయన. ఈవెన్ మొన్న కూడా మాట్లాడాడు ఆయన. అయితే మీరు చెప్పినట్టుగా మొన్నటి వరకు అందరూ వీళ్ళ అవినీతి గురించి అది మాట్లాడుతుంటే, ముందు మీరు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి 1వ తారీఖు, పెన్షన్లు ఇవ్వండి 1వ తారీఖు, తర్వాత మాట్లాడండి అని మీరు చెప్పినట్టు కొడాలి నాని కావచ్చు, చాలామంది మాజీ వైసీపీ వాళ్ళందరూ మాట్లాడారు. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ఆయన ఇవాళ 6 గంటలకి మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే మొదటిసారి మేబీ ఆయన ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇవాళ పెన్షన్ అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ మినిస్టర్ కూడా వెళ్ళారు, లోకేష్ గారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా, మంత్రులు కూడా వెళ్ళి పంపిణీ చేశారు. నిమ్మల రామానాయుడు అయితే కాళ్ళు కడిగి మరి ఆయన పెన్షన్ అందజేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన పంపిణీ చేశారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చాలా చక్కగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించారు. ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఏప్రిల్, మే నెలల్లో ఒక కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని వీళ్ళని వాలంటీర్లను పక్కన పెట్టమంటే 2 నెలలు మొదటి వారం మొత్తం గందరగోళాలు చేసి వైసీపీ ప్రభుత్వం, అప్పటి వైసీపీ ప్రభుత్వం అవ్వాతాతల్ని ఎండలో నిల్చోబెట్టి 33 మంది చనిపోయేలాగా చేశారు. పెన్షన్ బటన్ నొక్కుతాను మీకు వచ్చేస్తుంది అన్న పెద్ద మనిషి బటన్ నొక్కకుండా వాళ్ళకి వెయ్యాల్సిన పెన్షన్లు వాళ్ళు డబ్బులు మళ్ళించి నానా రకాలుగా భ్రష్టు పట్టించి ఆ నిందని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి నానా గొడవ చేశారు, మనకు తెలుసు. ఇవాళ ఏ ఆర్భాటాలు లేవు, ఏ హంగులు లేవు. సింపుల్గా వెళ్ళారు ఆయన, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా వెళ్ళారు, ఇచ్చారు. చక్కగా అందరూ ఒక చోటకు వచ్చారు, వాళ్ళంతటా వాళ్ళు పెన్షన్లు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. సో వాళ్ళందరూ ఒక చోట ఉంటే వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చాలా చలోక్తులతో సాగింది అది ఆ సభ కూడా. అందరూ ఓపెన్గా వాళ్ళ డౌట్స్ అడిగారు వాళ్ళు. ఈయన కూడా చెప్పారు. ఆ నాయకు కుటుంబానికి అయితే అడిగారు, మీకు ఎంత డబ్బు వస్తుంది ఏంటి అన్ని వివరంగా అడిగారు. ఒకళ్ళకి 3,000 వస్తుంది, ఒకళ్ళకి 5,000 వస్తుంది, ఒకళ్ళకి 7,000 వచ్చింది, ఇవాళ ఒక ఫ్యామిలీకి 13,000 వస్తుంది.
వాళ్ళ అమ్మాయికి భర్త లేడని చెప్పింది. తర్వాత ఆయన ఇల్లు అడిగాడు, ఇల్లు చేయించిస్తా అంటే కట్టించిస్తా అన్నారు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటేనండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం చెప్తుందే ఆయన కూడా చెప్పారు. అంటే అభివృద్ధి అనే దానికి అర్థం ఏంటో చెప్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ మిగతా కులాల వాళ్ళు ఎలా ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్నారు. ఒక కమ్మ, ఒక రెడ్డి, మరొక ఎక్స్ ఇట్లా అడిగి మీరు ఈ స్థాయిలోనే ఎందుకున్నారు, మీరు అది ఆలోచించండి అన్నారు ఆయన. మీకు పెన్షన్లు వస్తున్నాయి కరెక్టే, మీ పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చదువుతారో కనుక్కున్నారు. అంటే ఆ విడో ఎవరైతే ఉన్నారో ఒక మహిళ, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో అడిగారు. మీరు చదువుకోండి, నేను చదివిస్తానన్నారు ఆయన. ఇవన్నిటికీ మించి ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇంకా సంపాదించడానికి ఆలోచించండి, మీరు ఏం చేయగలరు, మీకు ఇంకా ఓపిక ఉంది అంటే మీరు ఆదాయ మార్గాలు పెంచుకోండి అని చెప్పారు ఆయన. తప్పులేదు, మీరు పెన్షన్లు తీసుకోండి, కానీ మీ ఆదాయ వనరులను పెంచుకోండి. దానికి మీకు ఏం చేయాలో నేను కూడా సలహా ఇస్తాను అన్నారు. మనం కోరుకుంటుంది ఇదేనండి. అంటే ఎంతకాలం ఇలా పెన్షన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాం, ఎంతకాలం ఇలాగ సంక్షేమాలు ఇస్తాము. వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థానానికి రావాలి, మాకు ఇవి అక్కర్లేదు, మేము సంపాదించుకుంటున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడ్డామని చెప్పాలి కదా. దానికి చదువు ఒక పునాది. ఆ చదువుతో పాటు వాళ్ళు కూడా మేము కష్టపడాలి, మేము ఇంకేదో చేస్తాము, మేము టైం వేస్ట్ చేసుకోమని వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఇది ఒక సదుద్దేశంతో తీసుకోవాలండి. దీంట్లో మళ్ళా ఇదేంటి ఇలా చెప్పారు అంటే మీరు ఇవ్వరా, మీరు పెన్షన్లు ఇవ్వరా, లేకపోతే మీరు సంక్షేమాలు ఇవ్వరా, ఇలా పనికి మాలిన కోడిగుడ్డు మీద వెంట్రుకలు పేక్కూడదు. ఇప్పుడు ఆయన ఎవరిని కూడా ఎదగడానికి ఆయన చూడలేదు కదా. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇచ్చేసాను, మీరు నాకు ఓటేసేయండి, 2 బట్టలు నొక్కేయండి. మీరు చూసుకోండి, ఆయన ఎంటైర్ 5 yearsలో ఆయన చెప్పింది ఇంకేదైనా ఉందా? లేదు నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను ఎక్కడైనా చెప్పారా ఆయన? లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలనని చెప్పారా? ఆయన ఏం చెప్పారు? పరిశ్రమలు వస్తే అభివృద్ధి రాదు, పెట్టుబడులు పెడితే అభివృద్ధి రాదు. క్లియర్గా ఆయన చెప్పారు కదా. మీరంటే ఇలా చేతివృత్తులు, ఇలా చిన్న చిన్న పనులే చేసుకుంటూ మీరు తోపుడు బళ్ళు పెట్టుకుని మీరు బతకండి అని చెప్పాడు ఆయన. అంటే మీరు జీవితంలో పైకి రండి అని ఆయన ఎక్కడ ఉద్బోధించలే. వేరే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు, మీకు నేను సంక్షేమాలు ఇస్తాను, అది పక్కకు పెట్టండి, బట్ మీరు ఎదగండి, మీ స్థాయిని పెంచుకోండి, మీరు ఆర్థికంగా ఉన్నత స్థితికి రండి. ఇదండి చెప్పాల్సింది. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేదు ఒక మంత్రి కావచ్చు, మనం ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం ఇది. ఏదో ఇవాళ నేను ఇచ్చేస్తాను కదా, మీరు దీని మీద బతికేయండి అని చెప్పకూడదు. ఇది కాదు మీ లైఫ్, ఇది ఒక పద్ధతి, ఇది మిమ్మల్ని బతికిస్తుంది. కానీ మీరు బతకాలి. మీరు బతకాలంటే మీరు ఏదైనా ఒక ఉపాధి వెతుక్కోవాలి, ఇక్కడితో ఆగిపోకూడదు. అది చదువా, ఉద్యోగమా, లేకపోతే ఇంకో రకమా, దే హ్యావ్ టు థింక్. ఆయన చెప్పింది అది. సో ఇది చాలా బాగుంది కదండి. ఇప్పుడు ప్రజలు ప్రతిదీ పాజిటివ్గా చూడడం కూడా వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలు బాగానే ఉంటారండి, చెప్పేవాళ్ళు పక్కన వేరే పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, లేనిపోని విషయాన్ని నింపడానికి ప్రయత్నిస్తారు. అది ప్రజలు తీసుకోకూడదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా బాగుందండి. ఇంచుమించు 4,408 కోట్ల ఎంతో అయింది ఇవాళ. తర్వాత 65 లక్షల చిల్లర మందికి ఆయన ఇచ్చారు. ఏంటి మొత్తం ఈ పెన్షన్లు కావచ్చు, అన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్. ఇది చాలా భారమే ఇది చెప్పాలంటే. ఇంకోటి, గతంలో మనం వాలంటీర్లు ఉంటేనే పెన్షన్, లేకపోతే అసలు పెన్షన్ సరఫరా చేసే మార్గమే లేదు అన్నట్టు వైసీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేపించి చూపించారు. అది ఒక్క రోజులోనే. వాలంటీర్లు గతంలో 4 రోజులు పంపిణీ చేసేవాళ్ళు. అదిగాక ఇంటింటిని గుర్తించి వీళ్ళు నాకు అనువుగా ఉంటున్నారా లేదా, అనువుగా ఉన్న వాళ్ళకి ఇవ్వటం, లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదంటే పక్క పార్టీ వాళ్ళు మాకు ఓటే లేదని చెప్పి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూసాం వాలంటీర్లు. ఎందుకంటే వాళ్ళ ఇంటిది వాళ్ళ ఆని చేతి కింద 50 ఇళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా వీళ్ళతోటే పంపిణీ చేయించడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి పంచాయతీ వ్యవస్థ కూడా చాలా నిర్వీర్యం అయిపోయింది. ఆ వ్యవస్థను పూర్తిగా పడుకోబెట్టేశాడు. ఇప్పుడు ఆ వ్యవస్థను కూడా చంద్రబాబు గారు సక్రమంగా వాడుకుంటున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? అదిగాక ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అప్పుడు నేను బటన్ నొక్కాను, మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి అని చెప్పి ఎవ్వరి ప్రమేయం లేకుండా ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా కరెక్ట్, అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు ఏం చేయాలనుకున్న ప్రజలకు చేయొచ్చు అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పంచాయతీరాజ్ ఆయన చేతిలో ఉంది కదండి, మన పవన్ కళ్యాణ్ గారి చేతిలో. ఆయన చెప్పింది అది, ఎక్కడ నిధులు లేవు, మొత్తం వాడేసుకున్నారు. వెళ్ళే ముందు అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు ఎట్లా ఉండాలంటే అండి పరిపాలన, వెళ్ళిపోయిన ఒక ప్రభుత్వం ఉంటుందండి, కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, సరే వీళ్ళు ఏమేం చేశారు ఏంటి చూసుకుని, ఎంత మిగులు ఎంత ఉంది, తగులు ఎంత ఉంది చూసుకుంటారు. ఇక్కడ మిగులేమీ లేదు, అంతా తగులే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వీళ్ళు చేసిన అవకతవకలు సరిదిద్దడానికే సరిపోతుంది కదా.
అంటే కొత్త ప్రభుత్వం ముందు సవాళ్ళు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏంటండి? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు పంపిణీ చేయలేరు, ఎలాగా నిధులు లేవు కదా చేతులు ఎత్తిస్తారు అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం చేయాలో, నిధులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు. వీళ్ళందరూ హోదా గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడే నైతిక హక్కు ఏ వైసీపీ నాయకుడికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటా లేదు. ఎందుకంటే మనకు హోదా అవసరం లేదండి, మనకి నిధులు కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం ఆలోచించాల్సినవి అవి. మీరు చెప్పినట్టుగా ఇవాళ వాలంటీర్స్ లేకపోయినా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో మంత్రులు ఎవరికి వాళ్ళు పంపిణీ చేశారండి. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఒక వ్యవస్థని మనం ఎట్లాగ మనం పటిష్టం చెయ్యాలి అనే దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణగా నిలిచారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణగా నిలిచారు, లోకేష్ చూసారా మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అంటే ఒక పరిపక్వత వచ్చింది వారిలో. అంటే అటు నిర్ణయాల్లో కావచ్చు, ఇటు మాట్లాడటంలో కావచ్చు, ఒక మార్పు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఇప్పుడు ఇదే లోకేష్ని వీళ్ళందరూ ఎంత మాట్లాడారండి? ఇదే లోకేష్ని కేటీఆర్ని కంపేర్ చేసి ఎన్ని మాట్లాడారండి? ఇవాళ మనం ఆ మార్పు చూస్తున్నాం. అంటే అతనిలో ఒక జ్ఞానం చూస్తున్నాం. మనం జ్ఞానం అంటే ఇప్పుడు ఎట్లాగ పరిపాలనా దక్షతనే మాట్లాడేది, పరిపాలనా దక్షత చూస్తున్నాం, మాటలో మార్పు చూస్తున్నాం. అన్ని రకాలుగా ఆయన ధీటుగా ఉన్నారు, తండ్రితోటి చాలా మర్యాదగా ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ఒక నాయకుడికి కావాలండి. అంటే లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడానికి అర్హతలు ఉన్నాయా, అసలు ఒక మంత్రిగానే పనికిరాడు అన్న వాళ్ళకి ఇవాళ ఒక జవాబుగా ఆయన నిలిచారండి. అది కూడా మనం ఇవాళ ప్రత్యక్షంగా చూసాం, అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఎవరికి వాళ్ళండి, అది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేదు ఐటీ మినిస్టర్, మిగతా మినిస్టర్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా చక్కగా ఇవాళ పంపిణీ కార్యక్రమం చేశారు. ఒక్క రోజులో మొత్తం 100% చేయటం అనేది కూడా రికార్డే. ఏదైనా మిగులు తగులు ఉంటే కూడా రేపు చేసేస్తామని చెప్పారు. కాబట్టి అన్న పని అంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు ఏం చెప్పారో అది వాళ్ళు చేసి చూపించారండి. ఇది ప్రతిపక్షాలకు ఒక కనువిప్పు డెఫినెట్గా. సో వాళ్ళు ఇంక మీదట వాళ్ళు ఏం చెయ్యలేదు, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేదాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి తప్ప వీళ్ళ పరిపాలన ఇలాగే చక్కగా కొనసాగుతుందని ఆశిద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.